ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ 12వ సంవత్సరాల సందర్భంగా జనసేన టీం ఆధ్వర్యంలో చిన్న కేక్ కటింగ్ నిర్వహించాము. అందులో భాగంగా ఇక్కడికి వచ్చేసిన జన సైనికులకి, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నమస్కారం తెలుపుతున్నాను. ఇందులో భాగంగా నాగయ్య రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు విశేష మన జన సైనికులకు, జనసేన అభిమానులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనం ఎంతో సంతోషకరమైన విషయం. ఈరోజు ప్రతి ఒక్కరూ జనసేన ఆవిర్భావ దినోత్సవం అంటే జనసేన పుట్టినరోజు అంటే మన జన సైనికులు ప్రతి ఒక్కరూ పుట్టినరోజుతో సమానమని భావించి ఈరోజు ఎంతో సంతోషకరంగా పండగతో సమానంగా జరుపుకుంటూ, అదేవిధంగా మనము 11 సంవత్సరాలు పూర్తిగా ఎంతో కృషి చేసి కష్టానికి ఫలితంగా 100% స్ట్రైక్ రేట్తో గెలుపొంది ఈరోజు ఎంతో సంతోషకరంగా విజయ గౌరవంతో మనము ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరపడం కూడా జరుగుతుంది. ఈ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదములు. అదేవిధంగా ఈరోజు మా జనసేన నాయకుడు, అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం కూడా తెలియజేస్తారని కూడా భావిస్తున్నాం. ఈ రోజు నుండి మనము అందరం కూడా కలిసికట్టుగా మన నాయకుడు చెప్పిన విధంగా మనము నాయకుడు యొక్క మాటను వదిలించి మనము కూటమి వ్యక్తులందరికీ కూడా విజయానికి మనము తోడ్పాటయ్యాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మన నాయకుడు ఏ ఒక్క మాట అయితే చెప్తాడో ఆ మాటకి మనమందరం కూడా కట్టుబడి ఉండి భవిష్యత్తులో కూడా మన నాయకుడికి 100% విజయం సాధించాలని కూడా కోరుతూ, అదేవిధంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా మరింత ముందుకు కొనసాగుతూ పార్టీని బలోపేతం చేయాలని కూడా కోరుతున్నా. ఈరోజు మన నాయకుడు ఏదైతే చెప్తాడో ఆ విధంగా కూడా నడుచుకొని పార్టీని బలోపేతం చేయాలని కూడా పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ముందు మాట్లాడే వ్యక్తులు కూడా ఏ ఒక్క కోరుకుంటూ మరోసారి సెలవు తీసుకుంటున్నాం. చాలా చక్కగా చెప్పారు నాగయ్య. సింపుల్గా తప్పకుండా రాబోయే విజయం సాధిస్తామని చెప్తున్నాము. అలాగే హరియాణ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కార్తీక్ 2 మాటలు కార్యక్రమానికి జనసేన పార్టీ సైనికులకు, పవన్ కళ్యాణ్ మరియు మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ నా యొక్క జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా మనకి ఇక్కడ ఇచ్చేయడం ఇది కేవలం ఆవిర్భావ సభ మాత్రమే కాదు, మనం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటి ఆవిర్భావ సభ, ఇది విజయోత్సవ సభ అని నేను నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు దినోత్సవ కార్యక్రమంలో మన జనసేన పార్టీ నాయకుడు, అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు చేసే దిశానిర్దేశాలను ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకొని పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేయాలని, ఇతర గ్రామాలలో కూడా అన్ని ప్రాంతాలలో కూడా రాష్ట్రంలో మనం జనసేన పార్టీ సైనికులు అందరినీ కలుపుకొని ముందుగా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాలు ముందు ఉంటాయి. వీటన్నింటికీ అందరి సహకారం తీసుకొని ప్రజలతో మమేకమై వారి యొక్క సమస్యల గురించి, వారి సమస్యల మీద దృష్టి సారించాల్సిందిగా ఈ జనసేన పార్టీ నాయకులందరికీ నేను విన్నవించుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యకర్తలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ధన్యవాదాలు
జిల్లా నుంచి కూడా అనంతపురం జిల్లా నుంచి బయలుదేరడం జరిగింది. మన అధినాయకుడి ఆదేశాల మేరకు మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు సారు చెప్పినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి ఈరోజు కుర్చీలో కూడా జెండా ఇస్తున్న కార్యక్రమం చేస్తూ దాంట్లో భాగంగానే మరి కేక్ కూడా గట్టిగా చేస్తూ నాయకులకు ఇతర బలి సంఘ నాయకులందరికీ నమస్కారం. ఉద్యమం చాలా ఎంతో మనకు సంతోషదాయకం. ఎందుకంటే కూటమి ఏర్పడిన ఫస్ట్ మనకి ఈ సంవత్సరం ఫస్ట్గా జరుపుకుంటున్నాము. ఇందులో మనం కూటమిలో అత్యంత ఈరోజు కూటమి ఏర్పడింది పవన్ కళ్యాణ్ కృషి వలన మనం ఈరోజు మన ప్రభుత్వాన్ని మనం అనుభవిస్తున్నాము. కూటమి సభ్యులు జనసేన తెలుగుదేశం అయితేనేమి బీజేపీ తెలివి ఈ 3 పార్టీలు మనం అనుభవిస్తున్నాము. ఈ విధంగానే ఉత్తరోత్తర కూడా గుంటూరు దక్షిణం కూడా సంఘీభావంతో ఉంటూ కూటమిగా ఎలాంటి పరపక్షలు చేయకుండా ఏకకుటుంబంతో ఉత్తరోత్తర ప్రభుత్వాలు జరపాలని కోరుతూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. Come on.